ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్కి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు. బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొంత. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి, వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది. బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట. ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు. ఎందుకంటే నేను జస్ట్ ఒక 4-5 daysతో ఇంటరాక్షన్తో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. కోస్టల్ లైన్ ఉంది,